అందరికీ నమస్కారం అండి. ఈవేళ చాలా శుభదినంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ మాట అన్నాను, ఇది పురాతనమైన దేవాలయం. 50 సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయం. ఎప్పుడో ఆ రోజుల్లో కట్టారు పెద్దలందరూ కలిసి. ముఖ్యంగా నాకు తెలిసి గుడివాడ తమ్మినేని గారి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు 30/10/69లో ఈ గుడి నిర్మాణం చేపట్టారు, జరిగింది. ఆ రోజుల్లో 69లో అంటే చింతలపూడి అప్పారావు గారు అని చెప్పి వారు ముందుకు వచ్చి ఆ రోజుల్లో 500 రూపాయలు ఇచ్చారు. అంటే 500 రూపాయలు ఆ రోజుల్లో అంటే ఇప్పుడు 50,000 రూపాయలు ఉంటుంది. ఆ రోజుల్లో ముందుకు వచ్చి నేను ఇస్తాను డబ్బులు అని చెప్పి చందా ఇచ్చినటువంటి వ్యక్తి. మరొక విశేషం ఏంటంటే గుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆకలపాడు గురువు గారని మీకు కుర్రలకు తెలుసో తెలియదో పెద్ద ఆయన ఉండేవారు మన ఈ ప్రాంతంలో. లక్షాపాత్రి గారు, తమ్మినేడి గారు, వీరికి కూడా తెలుసు బాగా. ఆ గురువు గారు అంటే మా భక్తి, ఇప్పటికీ భక్తులు ఉన్నారు. ఉత్తరవాహిని దగ్గర పాకలపాడు గురువు గారి పేరు మీద ఆశ్రమం కూడా ఉంది. ఇప్పుడు ప్రతి శివరాత్రికి కొన్ని వేల మందికి, 20,000 మందికి భోజనాలు పెడతారు. ఇప్పటికీ ఆశ్రమం ఉంది, అన్నదానం. అటువంటి పెద్ద ఆయన వచ్చి ఇక్కడ వారం రోజులు ఉండి హోమం పూజ చేశారు. ఆ రోజు గుడి కట్టినప్పుడు పెద్ద ఆయన అతనంటే అందరికీ సుబ్బారెడ్డి పాలెంలో అతని బొమ్మ ఉంటుంది. పాకలపాడు పెద్ద పెద్ద నాయకులందరూ కూడా అతని దగ్గరికి వచ్చిన శిష్యులు, మా తాతయ్య గారు. అటువంటి మహనీయుడు వచ్చి ఈ గుడిలో పూజ చేశారు. మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడున్న పెద్దలందరూ ఈ కొత్త బ్యాచ్, ఇప్పుడు అంతా కొత్త తరం. ఆ తరంలో పెద్ద ఆయన ఒకరు ఉన్నారు. ఎంత నాన్న వయసు? 92 సంవత్సరాలు. మాకు ఎప్పటికే కాళ్ళు ఎరిగిపోయి నీకు బాగా ఉన్నాం. ఆ రోజుల్లో ఉన్నప్పుడు పెద్దలు చాలా మంది ఉన్నారు. మళ్ళీ కుర్రవాళ్ళు అందరూ వచ్చి మళ్ళీ ఈ గుడి కట్టాలని చెప్పి పెద్దలందరూ వచ్చి మళ్ళీ పూనుకోవడం. మొన్నే చెప్పారు నాకు, గుడి కడదాం అనుకున్నామంటే ఇలా చెప్పారు. చాలా సంతోషం. ప్రతి గ్రామానికి ఒక రామాలయం ఉండాలని ఒక శాస్త్రం మనకి. ఇప్పుడు రికార్డింగ్ డ్యాన్సులు, బేబీ డ్యాన్సులు వచ్చి మర్చిపోయాం మనం. ఇంత ముందు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఊర్లో రామాలయం కట్టుకొని పూజ చేసుకోవాలనేటువంటి సాంప్రదాయం మనకు ఉండేది. రాను రాను తగ్గిపోతుంది. అందుకే నేను ఈ సందర్భంగా ఈ గుడికి పూనుకున్నటువంటి పెద్దలందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ పాత గుడిని, పురాతనమైన గుడిని, చరిత్ర ఉన్న గుడిని మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఇవాళ హోమం పెట్టి శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో ఊర్లో పెద్దలందరూ కూడా పాల్గొంటున్నారు. చూసిన ఆడవాళ్ళు కానీ మగవాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ కూడా శ్రీరామచంద్రుడి తాలూకు ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పుడే పెద్దలు చెప్పారు ఇది పురాతనమైన గుడి, మేము అందరూ కలిసి చేస్తున్నాం, దీంట్లో కూడా మీరు కూడా చెయ్యండి అన్నారు. నన్ను ఏం చేయమంటారు అడిగాను. అడిగితే ఇక్కడ పెళ్ళిళ్ళు, చిన్న చిన్న పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటున్నారు, పేదవాళ్ళు అందరూ చేసుకుంటున్నారు అంటే పైన ఒక మండపం కట్టిస్తే అక్కడ భోజనాలు లేకపోతే ఇక్కడ కింద భోజనాలు, పైన పెళ్ళిళ్ళు చేసుకోవడానికి బాగుంటుంది. పైన మండపం కట్టించమన్నారు. ఆ మండపం కట్టించే బాధ్యతని తీసుకుంటానని చెప్పి వెంటనే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ మండపం కట్టించి బాధ్యత తీసుకొని పేదవాళ్ళకి పెళ్లి చేయడం ఏర్పాటు చేయడం కోసం నేను స్వయంగా పూడుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ ఆ గుడి రాములు గారు సాక్షిగా చెప్తున్నాను, చేస్తాను, నాది బాధ్యత. మరి ఇటువంటి సమయంలో మీ అందరినీ కలిసి మంచి హోమం, పండితులు కూడా వచ్చారు, మంచి హోమం జరుగుతుంది. 2 రోజుల హోమం. ఈ హోమంలో భక్తులందరూ పాల్గొని, ఉంటాయి బోర్డు పనులు ఉంటాయి మనకి కాలంలో, ఇటువంటి పుణ్యం అత్వాన రాదు మనకి. ఈ హోమంలో అందరూ పాల్గొని ఆ హోమం తాలూకు బొట్టు ప్రతి ఆడవాళ్ళు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది శుభం, ఆ ఇంటికి శుభం. అంచేత అందరూ కూడా తలకు చేయండి. ఎంత డిమాండ్ లేదు, రూపాయి ఇచ్చినా రాములో చాలు. అందరూ తలకు రూపాయి అయితే గుడి అయిపోద్ది. అంటే అందరూ పాల్గొని, ఇంకంటే ఎప్పుడైనా మనశ్శాంతి కావాలంటే ఇదే మనకు మనశ్శాంతి ఇచ్చే ప్లేసు.
ఎప్పుడైనా ప్రతి మనిషికి ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు గుడిలో అరగడ కూర్చోండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే పుణ్య కార్యక్రమాలు అందరూ భాగస్వాములు కావాలని, మీ అందరికీ శుభం కలగాలని. మరి పూర్వం తెలుసు, ఈ 3 పంచాయతీలు, బొడ్డుపల్లి ఒక పంచాయతీ, బలిగట్ట ఒక పంచాయతీ, నర్సీపట్నం ఒక పంచాయతీ. అది కాలక్రమేణా ఇవాళ మున్సిపాలిటీ అయిపోయింది. అంటే అంతా నర్సీపట్నం మున్సిపాలిటీ ఉంది కాబట్టి మనందరం దీంట్లో భాగస్వామ్యం. కాబట్టి నేను నర్సీపట్నంలో పుట్టినప్పటికీ ఈ గుడిలో నేను కూడా భాగస్వామిని అవుతానని చెప్పి ఒకసారి మీ అందరికీ మనం చేస్తున్నాను.